సాదా బైనామాకు 1.25 లక్ష చిక్కులు. అమ్మిన వ్యక్తి పేరు ఆన్లైన్లో లేదని తాజాగా తిరస్కరణ. గతంలో సాదా బైనామా కింద భూమి అమ్మింది తండ్రి. ఇప్పుడు ఆన్లైన్లో అతని కుమారుల పేర్లు నమోదు. సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని అర్జీలు తిరస్కరణ. ఆధార్ నెంబర్కు 1 లక్ష అడుగుతున్నటువంటి అమ్మకందారులు అంటూ చూస్తాం. సో ఇక సాదా బైనామా విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక భూభారతిలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాదా బైనామా రెగ్యులేట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో చాలా రకాల కొర్రీలు ఉన్నాయి. మరి ఏ విధంగా బయటపడతారు ఏంది అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇది పెద్ద సవాల్ అయిపోయింది. సో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇచ్చేసామని, నిబంధనలు మరింత సరళతరం చేశామని ప్రభుత్వం అధికారులు పదే చెబుతున్నారు. అమ్మకందారు నుంచి అఫిడవిట్ అవసరం లేదని మార్గదర్శకాలు స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. అయినా అధికారులు దరఖాస్తులు తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇందుకు తాజాగా తెరపైకి వచ్చినటువంటి సాంకేతికమైనటువంటి సమస్య. ఆన్లైన్లో అమ్మకందారు పేరు లేకపోవడం. నల్గొండ జిల్లాకు చెందిన ఓ రైతు తెల్ల కాగితం మీద రాయించుకొని 2 ఎకరాల పొలం కొన్నాడు. అతనికి విక్రయించిన వ్యక్తి పేరు ఇప్పుడు ఆన్లైన్లో లేదనే కారణంతో దరఖాస్తు తిరస్కరించారు. కనీసం అమ్మిన వ్యక్తి నుంచి ఆధార్ నెంబర్ తీసుకురావాలని చెబుతున్నారని, 1 లక్ష ఇస్తేనే ఆధార్ నెంబర్ ఇస్తామని విక్రయదారులు కొర్రీలు వేస్తున్నారని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఘటనలో వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఓ రైతు సాదా బైనామా దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే అక్కడ అతనికి భూమి విక్రయించిన రైతుకు చెందినటువంటి 3 కుమారుల పేర్లు ఆన్లైన్లో ఉన్నాయి. దాంతో సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని చెప్పి తన దరఖాస్తును తిరస్కరించారని సదరు రైతు ఆపారు. CCLA ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చినా సాదా బైనామా విషయంలో ఏదో ఒక దరఖాస్తుదారులు ఆందోళన గురి చేస్తూనే ఉన్నది. సో సాదా బైనామాను కేసీఆర్ గెలకంది. అందుకే గెలిగితే గిన్ని 1.25 లక్ష సమస్యలు వస్తాయి కాబట్టి గెలకుండా గమ్మునున్నాడు. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది.